హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ. బీరకాయ పెసరపప్పు కర్రీ తయారు చేయటం ఎలానో చూద్దాం రండి. ఇవి అరకిలో లేత బీరకాయలండి. బీరకాయలని నీట్గా వాష్ చేసుకొని పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీకు టైం ఉంటే పెసరపప్పు 1 గంట సేపు నానబెట్టుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కర్రీ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బీరకాయల్ని మగ్గించుకోవాలి. బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కర్రీ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కమ్మని బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.